హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. వారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచి. కాబట్టి హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాన్ని కూడా అంటారు. ఇంకా ఈ నెల 19వ తేదీ గురువారం నాడు, అంటే ఈరోజే మన తెలుగువారి నూతన సంవత్సరం పండుగ ఉగాది. అయితే ఈరోజు అమావాస్య గడియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఉగాది పండుగను ఏ సమయంలో జరుపుకోవాలి, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఏంటనే తెలుసుకుందాం. ఇంకా ఉగాదికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఈరోజు అయితే ఉదయం 6:55 వరకు అయితే పాల్గొన అమావాస్య అయితే ఉంది. 7 గంటల నుండి తర్వాతనైతే మనమైతే ఉగాదికి సంబంధించిన పనులన్నీ ప్రారంభించుకోవచ్చు. ఇంకా ఈ నూతన సంవత్సరం అంటే ఉగాది రాగానే ఆడవాళ్ళందరూ కూడా ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజ గది శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు అయితే అందరి దేవుళ్ళను పూజించుకోవచ్చు. ఇంకా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించినట్లయితే ఇంకా చాలా మంచిది. ఇంకా ఉగాది పండుగ వేళ మనము తలకు మరియు శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేసినట్లయితే ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇంకా ఈ రోజున గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. ఇంకా ఈరోజు మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయి ఇంకా పాజిటివ్ ఎనర్జీ అనేది, అంటే దైవాకర్షణ పెరుగుతుంది. ఇంకా తెలుగు పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరం కానుంది. ఉగాది రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఏడాదంతా ఐశ్వర్యం, ఆనందం, శుభాలు కలుగుతాయి. ఇంకా ఈరోజైతే ఇంట్లో ఖచ్చితంగా పాలు అనేది పొంగించుకోవాలి. ఇంకా పసుపు రంగు బట్టలు అయితే ధరిస్తేనైతే చాలా మంచిది. ఇంకా ఈ ఉగాది రోజున తదస్తు దేవతలు తిరిగే సమయంలో, అంటే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపు ఇంట్లో దీపం వెలిగించుకున్నట్లయితే మీరు చాలా మంచిది. ఇంకా మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ కొత్త ఏడాది మంచి ఆలోచనలతో అందరూ ప్రారంభించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మంచి. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. చెర్రుచుల సమ్మేళనంగా చేసి ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రత్యేకత. జీవితం అన్ని అనుభవాలు కలిగినదైతే అర్థవంతం అన్ని చెప్పే భావం ఇమిడి ఉంటుంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రత్యేకత. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పు, గావ్య వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు పులుపు, కొత్త సావాన్లు. మిరపపొడి కారం, సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.